అసలు జోగి రమేష్ గారికి ఏ అర్హత ఉంది? మీరు చేసినటువంటి పాపాలు ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా తలదించుకునే విధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు. అక్రమ మద్యం వ్యాపారం, మరి ఇవాళ చూసాం సొంత కోడల్ని అదనపు కట్నం కోసం మరి చిత్రహింసలు పెట్టారని చెప్పి ఆ తల్లి వచ్చి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మీ యొక్క నైజం, మీ యొక్క ఆలోచనలు. ఇవాళ మరొక నాయకుడు చిల్లిపోయిన వేణుగోపాల్ గారు ఆ రోజున బలహీన వర్గాల యొక్క మరి తలదించుకునే విధంగా మోకరిల్లి మరి దండాలు పెట్టావే సుబ్బారెడ్డి గారికి, మరి అవమానం కాదా అది బలహీన వర్గాలకి? అదే కాదు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక్క బీసీ నాయకుడినన్నా మీరు కూర్చోపెట్టగలిగారా? ఢిల్లీ వెళ్తే ఆయన బంధువులు లోపల పెట్టుకుని ఆయన సమావేశం పెట్టుకున్నాడు తప్ప కనీసం ఒక్క పార్లమెంట్ సభ్యుడిని, బీసీ పార్లమెంట్ గాని ఎస్సీ పార్లమెంట్ సభ్యులు గాని కనీసం లోపల్లో కూడా పిలవకుండా తలుపు దగ్గర నుంచో పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఎన్ని అవమానాలు చేశారు మీరు? దాదాపు 74 మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకున్నారు. కాళహస్తిలో ఒక రజక సోదరి లోకేష్ గారికి పలకరించిందని చెప్పి బడ్డీ కొట్టును పగలగొట్టి తగలబెట్టి ఇచ్చేసారు. ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు మర్చిపోతారనుకుంటా ఉన్నారా? కనీసం ఆ రోజు వచ్చి మీరు ఒక్కరినన్నా మీరు పలకరించారా? అన్ని దుర్మార్గాలు జరుగుతా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పలేకపోయారా? ఇవాళ గర్జన పేరు పెట్టి ఇవాళ బలహీన వర్గాల్ని ఏదో చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి.